ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులకు జిల్లా ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా పండుగ వచ్చింది అంటే ఆఫర్లు వర్షం కురిపిస్తోంది. ఈ ఆఫర్ల సందడి ఆర్టీసీని కూడా తాకింది. ప్రయాణికులు బస్సు దిగే ముందు తమ టికెట్ పై పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలు చేసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్ లో ఆ టికెట్ ను వేయాలని సూచిస్తున్నారు. లక్కీ డిప్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి 2 విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం పవిత్ర తెలిపారు. Thank you very much అండి. థర్డ్ ప్రైజ్ ఉషా గారికి వచ్చింది. ఓకే ఉషా గారు విజయవాడ అంటే మీ ఇంట్లో మగవాళ్ళని కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ప్రోత్సహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థర్డ్ ప్రైజ్ ఉషా గారికి వచ్చింది. ఓకే ఉషా గారు విజయవాడ ప్రయాణం చేయడం సుఖవంతం అండ్ సురక్షితం అందరికీ తెలుసు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే తక్కువ టైంలో వెళ్ళిపోతాం. తొందరగా రోడ్డు మీదకి వెళ్తే ఏదో ఆటోను అది చిన్న క్యాబ్ ఏదో దొరుకుతుందని గొప్ప ఎక్కేస్తారు. అట్లా ఎక్కకుండా మీరు నా ఎదురుగా మీరందరూ ఆర్టీసీ బస్ ఎక్కి ఉపయోగించుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. ఇప్పుడు కూడా మనిషి యొక్క ప్రాణం చాలా విలువైంది. సో ఆ విలువకి వెలకట్టేది ఆర్టీసీ ప్రయాణం. ఎందుకంటే డ్రైవర్లందరికీ సరైన శిక్షణ ఇచ్చి, అలాగే వాళ్ళకి మంచి విశ్రాంతి రెస్ట్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం నడుపుతారు. కాబట్టి చాలా సురక్షితం ఆర్టీసీ. మీరు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం. మన ఖమ్మం రీజియన్లో ప్రతి మెయిన్ సెక్టర్ వల్ల విపరీతమైన ట్రాఫిక్ రావడము. సో ఆ యొక్క ట్రాఫిక్ అనుగుణంగా మనం ఏంటంటే అదనంగా కొన్ని బస్సులు పెట్టడం జరిగింది. అంటే ఓన్లీ ఎక్స్ప్రెస్ కాకుండా ఎక్స్ప్రెస్ ప్లేస్లో మళ్ళీ డిలక్స్లు కొంచెం యాడ్ చేయడం జరిగింది. సో చాలా అంటే ఫోన్లు రావడం జరుగుతుంది అన్నమాట. ఏంటంటే చాలా రష్గా ఉంది, ఇంకా బస్సులు పెట్టాలి అంటే సుమారుగా ఒక 16 బస్సులు పెట్టాము. అది దాదాపు ఖమ్మం, మన భద్రాచలం, ఖమ్మం సత్తుపల్లి రూట్లలో, మెయిన్గా ఖమ్మం హైదరాబాద్ రూట్లలో ఈ 3-4 రూట్లలో పెట్టడం జరిగింది. మణుగురు, ఖమ్మం మణుగురు రూట్లో.